కడప నగరంలోని ద్వారకా నగర్లో టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నందు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సానపు శివకొండారెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అంజద్ బాషాకు ఓటమి భయం పట్టుకుందని, అందులో భాగంగానే తన సోదరుడు అహ్మద్ బాషా మొన్నటికి మొన్న మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి రెడ్డెపగారి మాధవిరెడ్డి గారిని మరియు పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెపగారి శ్రీనివాసులరెడ్డిని విమర్శిస్తూ సభ్య సమాజం తలదించుకునేలా దుర్భాషలాడటం హేయమైన చర్యని డిప్యూటీ సీఎం అంజద్ బాషాకు తెలుగుదేశం పార్టీ తరపున ఒక్కటే చెప్పదలుచుకున్నాం. మీ తమ్ముడికి సంస్కారం నేర్పండి, ఎలా మాట్లాడాలో తెలియజేయండి. మీరు ఆయనకు నేర్పించలేకపోతే మా శిక్షణా శిబిరాల్లోనైనా మేము నేర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులరెడ్డి మచ్చలేని వ్యక్తి. ఆయన ఎంతటి వారికైనా సహాయం చేయగలవాడని, చీమకైనా హాని తలపెట్టినటువంటి వ్యక్తిని వీరు దుర్భాషలాడటం మీకు ఓటమి భయముతోనేనని ప్రజలందరూ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో రానున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి జలతోటి జయకుమార్, పార్లమెంట్ బీసీ సాధికారిక కన్వీనర్ చిటిబోయిన సుబ్బరాయుడు, పార్లమెంట్ క్రిస్టియన్ సేల్ అధ్యక్షురాలు పెనుబాల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలతో ఎలా మాట్లాడాలో మేము నేర్పిస్తాము. తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఆడపడుతులు గౌరవించడం. మహిళ మా నాయకురాలైన మహిళను మీరు కించపరుస్తూ మాట్లాడారు. తొందరలో మీకు కడపలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. మీకు అదే గుణపాఠం పెట్టారు. ఇంకొక విషయం ఏదైతే కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు. శ్రీనివాసులరెడ్డి గారు ఫ్యాక్షన్ లీడర్ కాదు, ఆయన సీఎంకు కూడా హాని చేసే వ్యక్తి కాదు. మీరు ఎలా చెప్తారా? గత 4 సంవత్సరాల్లో కడప అసెంబ్లీ అసాంఘిక శక్తులు పెట్టేగిపోయినాయి. శాంతి భద్రతలు లేవు. రోడ్ల మీద నరుకొని వచ్చినారు వాటాల కోసము. మీరు మా నాయకుడిని శ్రీనివాసులరెడ్డికి ఫ్యాక్షన్ పోసి చెప్తారా? మీకు సిగ్గు మానకుంటే ఇంకా మీరు సంస్కారం నేర్చుకోవాలా, ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలంటే మా పార్టీ ఆఫీస్కి రండి. మా నాయకుడు ఇంటరావులో సంస్కారం నేర్పించేదానికే పార్టీ పెట్టాడు. గౌరవించి నేర్చుకోండి. మహిళల కోసం మేము పార్టీ పెట్టింది. మీరు ఒక మహిళా నాయకురాలు మా నాయకురాలు అనుచిత వ్యాఖ్యలు ప్రవర్తిస్తే ఇంతవరకు మా నాయకురాలు కార్యకర్తలందరినీ సహనంతో ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. మీరెవరు జోక్యం చేసుకోవద్దని మాకు ఎంతో శాంతియుతంగా చెప్తున్నారు. ఇంకొక విషయం, శ్రీనివాసులరెడ్డి గారు ఎన్నడూ కూడా ఫ్యాక్షన్ కానీ గలాటలు కానీ ప్రోత్సహించే వ్యక్తి కాదు. వాళ్ళ నాయకతనం కానీ వాళ్ళ తల్లిదండ్రుల తరంలో కానీ శాంతియుతంగా రాజకీయాలు చేయగలరు. కానీ మీకు చేతనైతే మీరు రాండి జనంలోకి. మిమ్మల్ని చీ అని ఊపడతారు. ఎక్కడా అభివృద్ధి లేదు. హడావుడిగా 4 చోట్ల 4 కూడల్లో సర్కిల్ అని మొదలుపెట్టారు. అవి కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. తొందరలోనే మీకు ఓటమి తప్పదు. మీరు ఇద్దరితో మానుకుంటే ఇలాంటి పద్ధతులు